తండ్రిని మార్చిన కొడుకు. గోపి పాఠశాల ఆవరణలో ఉండగా పరుగు పరుగున వచ్చాడు రాము. అన్నా అన్నా, మీ నాన్న తాగి దారిలో పడిపోయాడు, కాలికి దెబ్బ తగిలింది గోపితో అన్నాడు రాము. గోపి 10వ తరగతి చదువుతున్నాడు. తోటి పిల్లల మధ్య గోపికి తల కొట్టేసినట్లయింది. చిన్నబోయిన ముఖంతో రాముతో కలిసి తండ్రి దగ్గరికి వచ్చాడు గోపి. తండ్రి రఘురాముడు దాగి దారిలో పడిపోతూ ఉంటాడనమాట. ఇంట్లో వాళ్ళు ఎంతగా తాగుడు మాను మాను అని చెప్పినా కూడా విననే వినడు. డబ్బును, ఆరోగ్యాన్ని, గౌరవాన్ని నాశనం చేసుకుంటున్న తండ్రిని చూసి గోపి చాలా బాధపడేవాడు. ఇతరుల సహకారంతో తండ్రిని లేపి ఆసరా ఇచ్చి ఇంటికి చేర్చాడు. తండ్రిని ఎలా మార్చాలా అని ఆలోచనలో పడిపోయాడు గోపి. ఒకరోజు పాఠశాల గ్రంథాలయంలో కథల పుస్తకంలోని తండ్రిని మార్చిన కొడుకు అనే ఒక కథ గోపిని చాలా ఆకర్షించింది. ఆ కథలో మాదిరిగా తాను తండ్రిని మార్చాలి అనుకున్నాడు. డాక్టర్ విశ్వనాథన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి తనను పరిచయం చేసుకున్నాడు. మీ సహకారం కోసం వచ్చాను సార్. దయచేసి మీ సహకారం అందించి మా కుటుంబాన్ని కాపాడండి అని అడిగాడు. ఆ తర్వాత ఆయన ఏం చేయాలో వివరించి చెప్పాడు. అందుకు డాక్టర్ ఒప్పుకున్నారు. రఘురాముడు కాలి గాయాన్ని నిర్లక్ష్యం చేయటంతో బాగా చీము పట్టి నొప్పి చేసింది. జ్వరం వచ్చేసింది. తండ్రిని డాక్టర్ విశ్వనాథం వద్దకు తీసుకువెళ్ళాడు గోపి. ఆయన గాయాన్ని శుభ్రం చేసి కట్టుగట్టాడు. హాస్పిటల్కి వస్తూ తాగినట్లున్నావు, వాసన వస్తోంది, నీకు తాగుడు అలవాటుందా అని అడిగాడు. గాయం నొప్పిని తట్టుకోలేక తాగాను, అప్పుడప్పుడు తాగుతా సార్ అన్నాడు. డాక్టర్ కొన్ని రకాల పరీక్షలు చేసి నీలో రక్తం పూర్తిగా చెడిపోయింది, శ్వాసక్రియ సరిగా లేదు, ఊపిరితిత్తులు, కాలేయం చెడిపోయాయి. దీనికి కారణం మందు తాగటం, పొగాకు పీల్చటం. ఇవి మానకుంటే నువ్వు 6 నెలలకు మించి బతకవు. నువ్వు ఇలాగే తాగుతూ ఉంటే ఏ మందులు నిన్ను కాపాడలేవు, చనిపోతావు అంటూ సుదీర్ఘంగా వివరించి చెప్పాడు డాక్టర్. రక్తం, కాలేయం, ఊపిరితిత్తులు పాడవటం, మరణానికి దగ్గరవటం తలుచుకుని రఘురాముడు ప్రాణభయంతో వణికిపోయాడు. డాక్టర్ మాటలు రఘురాముడిపై బాగా ప్రభావం చూపాయి. ప్రాణభయంతో తన వ్యసనాలన్నీ మానుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది. తాగుడు వల్ల భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యల గురించి వివరించి భయపెట్టమని డాక్టర్ను కోరిన వెంటనే ఆయన అంగీకరించి గోపి కోరిన ప్రకారం గోపి తండ్రిని భయపెడుతూ రాబోయే దుష్పరిమాణాలను ముందే చెప్పి తనకు సహకరించిన డాక్టర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు గోపి. ఈ కథ సారాంశం అర్థమైందా బాలలు మీకు? తాగుడు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గోపి ఎంత తెలివిగలవాడో చూసారా బాలలు? ఒక కథని చదివి ఆ కథలో లాగా ప్రయత్నం చేసి తండ్రిని తాగకుండా బాగు చేసుకున్నాడు. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాడు. తను చాలా సంతోషంగా ఉన్నాడు. తనకు సహాయం చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలిపాడు. ఎంత బాగుందో కదా కదా. చాలా బాగుంది. మీకు నచ్చిందా అందరికీ కథ? మళ్ళా మరొక కథలో మనందరం కలుసుకుందాం. కథ కంచికి మనం ఇంటికి.